ఓకే. ఆ క్లాస్ ఇంక స్టార్ట్ చేద్దాం. అవ్వని వాళ్ళు మనం ఏం చేయలేం కనుక. సో, ఓకే. 1 మినిట్ ఐ విల్ షేర్ మై స్క్రీన్. అందరికీ నా స్క్రీన్ ఇప్పుడు మీకు కనిపిస్తుందా? Hello. Is my voice is audible to you? Is it fine? Okay, okay, okay. Yeah. లాస్ట్ మనం ముందు క్లాసెస్లో డేటా అంటే డేటాబేస్ అంటే ఏంటి, అలాగే SQL అంటే ఏంటి విషయాల 1 మినిట్. యా. SQL ఎందుకు యూజ్ చేయాలా, SQL ఎందుకు, ఇంకా ఏం డిస్కస్ చేసుకున్నాం, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలా, టేబుల్ ఎలా డిలీట్ చేయాలా, DDL, DML, స్ట్రింగ్ ఫంక్షన్స్, ఇంకా అలా చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తాం కదా ఈ క్లాస్లో. లైక్ SQL మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనం డిస్కస్ చేయబోతున్నాం ఏంటంటే జాయిన్స్ అన్నమాట. అసలు జాయిన్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు యూజ్ చేస్తారు, ఓకేనా, వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ SQL అనేసి మనం ఈరోజు మొత్తం కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే లైక్ అప్పుడే అడగండి. ఈ టాపిక్ మీకు అర్థమైందో లైక్ మీరు హాఫ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ చదివినట్లే, ఓకేనా. ఇదే అంటే చాలా ట్రికీ కాన్సెప్ట్ అనమాట. ఈ లాజికల్ గా వై రాయడం కాదు. లాజికల్ గా జాయిన్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు తెలిసిందనుకో, సో యూ కెన్ రైట్ ద క్వెరీ వెరీ ఈజీ, ఓకేనా. సో అందుకే నేను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుని మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అప్పుడే అడగండి, ఓకేనా. యా. ఫస్ట్ అసలు జాయిన్స్ అంటే ఏంటి? జాయిన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు టూ టేబుల్స్ ఉన్నాయి కదా. సపోజ్ స్టూడెంట్స్ అని ఒక టేబుల్ ఉంటుంది, మార్క్స్ అని ఒక టేబుల్ ఉంటుంది. టూ టేబుల్స్ ని కంబైన్ చేయడానికి జాయిన్స్ యూజ్ చేస్తారు. ఎందుకు కంబైన్ చేయాలంటే సపోజ్ ఇప్పుడు స్టూడెంట్స్ టేబుల్లో ఓన్లీ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ నేమ్, వాళ్ళ రోల్ నంబరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళు ఏ బ్రాంచ్ లో జాయిన్ అయ్యారు, ఏ కాలేజ్ జాయిన్ అయ్యారు అని వాళ్ళ కంప్లీట్ గా వాళ్ళ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. స్టడీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. అంటే వాళ్ళ మార్క్స్ కానీ, వాళ్ళ సబ్జెక్ట్స్ కానీ, వాళ్ళ టీచర్స్ కానీ ఏమి ఉండదు, ఓకేనా. ఆ అలాంటి లేని డీటెయిల్స్ సపోజ్ ఒకవేళ మార్క్స్ అనే ఒక టేబుల్లో ఉందనుకో, మార్క్స్ అనే టేబుల్లో లైక్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది వేరే టేబుల్. మెయిన్ టేబుల్ ఏంటి మనకు, స్టూడెంట్స్ అనేది లైక్ స్టూడెంట్స్ అనేది మెయిన్ టేబుల్, ఓకేనా. స్టూడెంట్స్ అనేది మెయిన్ టేబుల్, ఓకేనా. ఈ మెయిన్ టేబుల్లో లైక్ ఇది అనేది ఏంటి, టేబుల్ ఎక్స్ట్రా టేబుల్, ఓకేనా. సో ఎప్పుడైతే మెయిన్ టేబుల్ మెయిన్ టేబుల్ తో పాటు ఎక్స్ట్రా టేబుల్ ఉన్న డేటా కూడా కావాలంటే మనం అప్పుడు ఏం యూజ్ చేస్తామంటే జాయిన్స్ యూజ్ చేస్తాం, ఓకేనా. టూ టేబుల్స్ ని కంబైన్ చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒక ఫుల్ పిక్చర్ తీసుకురావడానికి, మన డేటా ఒక ఫుల్ పిక్చర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి మనం జాయిన్స్ యూజ్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇమేజెస్ లో మీకు ఇక్కడ లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, టేబుల్ ఏ ఉంది, టేబుల్ బి ఉంది. ఈ టూ టేబుల్స్ ని మనం కంబైన్ చేస్తే ఎలా కంబైన్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఏలో కొన్ని కాలమ్స్, టేబుల్ బిలో కొన్ని కాలమ్స్, ఓకేనా. ఇలా టూ టేబుల్స్ ని కంబైన్ చేసేసి మనం ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది గెట్ చేస్తాం అనమాట టూ టేబుల్స్ నుంచి. ఆ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే జాయిన్స్ అంటాం. అంతే, సింపుల్, వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్, ఓకేనా. ఇక్కడ మనం ఎలా కంబైన్ చేస్తామంటే రో వైస్ కంబైన్, కాలం వైస్ కంబైన్ చేస్తాం,
అర్థమవుతుందా? కాలం వైస్ కంబైన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి మీరు గమనిస్తే ఆ ఇక్కడ మీరు బ్లూ కలర్ లో స్కై బ్లూ కలర్ ఉంది కదా, ఇది టేబుల్ ఏ. ఎల్లో కలర్ లో ఉంది కదా, అది టేబుల్ బి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్లూ కలర్ ఉన్న టూ టేబుల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ టేబుల్ ఏ లో ఉన్న టూ కాలమ్స్ అండ్ టేబుల్ బి లో ఉన్న టూ కాలమ్స్ మనం కంబైన్ చేస్తున్నాం. ఓకేనా? కాలమ్స్ వైస్ కంబైన్ చేస్తాం జాయిన్స్ లో. ఒకవేళ రో వైస్ గా కంబైన్ చేయాలనుకోండి, మనం సెట్స్ అని, అదొక వేరే టాపిక్, సెట్స్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ జస్ట్ ఎలా అంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ 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 టేబుల్ రోస్ వచ్చేసి ఇక్కడ ఈ పైన ఉన్నాయి. సెకండ్ బి టేబుల్ వచ్చేసి కింద ఉన్నాయి. ఎందుకంటే రో వైజ్ కంబైన్ చేస్తున్నాం కదా. రో వైజ్ అంటే ఏంటి? వన్ రో తర్వాత ఇంకొక రో. కాలం వైజ్ అంటే పక్కన పక్కన ఉంటాయి కదా. సో కాలం వైజ్ గా కంబైన్ చేసి ఎలా చేస్తామంటే జాయిన్స్ యూస్ చేసి చేస్తాము. ఒకవేళ రో వైజ్ గా చేయాలనుకో మనం సెట్ ఆపరేషన్స్ అని యూస్ చేస్తాం. మనకు జాయిన్స్ లో లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయంటే, ఇన్నర్ జాయిన్, ఫుల్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్. ఓకేనా? ఈ ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, ఫుల్ జాయిన్ అంటే ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతాయి, మనం ఇన్ డెప్త్ గా నేర్చుకుంటాం, ప్రాక్టికల్ గా నేర్చుకుంటాం. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. ఓకేనా? యా. నెక్స్ట్ మీరు ఇక్కడ కంపేర్ చేస్తే, ఇప్పుడు చూడండి, ఇక్కడ టూ టేబుల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేమ్, కస్టమర్ ఐడి. ఓకేనా? ఒక టేబుల్ కస్టమర్ డీటెయిల్స్, ఒక టేబుల్ ఉన్నాయి. ఓకేనా? ఇంకొక టేబుల్ ఏమున్నాయి, కస్టమర్ ఐడి ఉంది. వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు, ఆ కంట్రీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ టూ టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనం ఎలా కంబైన్ చేస్తున్నాం అంటే, ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మనం కంబైన్ చేసేటప్పుడు టూ టేబుల్స్ లో ఒక కామన్ కాలం అనేది ఉండాలి. అది ఎలా కాలం అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐడి ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా ఐడి ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా సెకండ్ టేబుల్ లో కూడా ఐడి ఉంది. ఓకేనా? ఈ వాల్యూస్ కూడా ఎలా ఉండాలంటే సేమ్ అయి ఉండాలి. ఓకేనా? అలాంటప్పుడు మాత్రమే మనం కంబైన్ చేయగలుగుతాం. అంటే ఏంటి, ఒక టేబుల్లో ప్రైమరీకి ఉంటుంది, అదే ప్రైమరీకి ఇంకొక టేబుల్లో కూడా రెఫర్ చేస్తుంది. ఓకేనా? అలా టూ టేబుల్స్ లో మనకు కాలమ్స్ అనేవి ఉంటే అప్పుడే మనం జాయిన్ అనేది చేయగలుగుతాం. ఎలా చేస్తామంటే సింపుల్, చూడండి ఇప్పుడు ఆ టేబుల్ వన్ లో మరియా ఉంది. మరియా ఐడి ఎంత? వన్. జాయిన్ చేసేటప్పుడు ఏం చెక్ చేస్తుందంటే, సెకండ్ టేబుల్లో ఐడి వన్ ఉందా లేదా, ఉంది. సో అప్పుడు ఏం చేస్తుంది, వన్ అనేది లైక్ క్వైరీ రిట్రీవ్ చేసినప్పుడు మీకు టేబుల్ అనేది ఒక ఫార్మాట్ చూపిస్తుంది కదా. సో అక్కడ ఒక ఫస్ట్ రో అనేది యాడ్ చేసేస్తుంది. ఏంటి ఎలా, వన్, మేరీ, మరియా, కామ్, అండ్ వాళ్ళ కంట్రీ ఏంటి, జర్మనీ. ఇప్పుడు చూసారా, టూ టేబుల్స్ ని మనం కంబైన్ చేసాం. టూ టేబుల్స్ ని ఏం చేసామంటే కంబైన్ చేసాం. ఎలా కంబైన్ చేసాం? బేస్డ్ ఆన్ ది సిమిలర్ కాలం బిట్వీన్ ద టూ టేబుల్స్ మధ్య సిమిలర్ కాలం ఉంది కాబట్టి, ఆ కాలం బేస్ పైన ఆ వాల్యూ చూడండి, ఇక్కడ వన్ ఉంది, ఇక్కడ వన్ ఉంది. అప్పుడే ఏమైంది, లైక్ ఈ వాల్యూ అనేది తెచ్చింది. తర్వాత ఏం చేస్తుంది, నెక్స్ట్ రోలో చెక్ చేస్తుంది, వన్ ఉందా లేదా, లేదు. నెక్స్ట్ రోలో చెక్ చేస్తుంది, వన్ ఉందా లేదా, లేదు. నెక్స్ట్ రోలో మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తుంది, వన్ ఉందా లేదా, లేదు. అప్పుడు ఏమైతుంది, ఒకటే రికార్డే యాడ్ అవుతుంది. మెరియా, వన్ కామ జర్మనీ అనేది ఒకటే రికార్డ్ లాగా యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇంకొక వన్ అనేది ఈ టేబుల్లో లేదు. ఓకేనా? నెక్స్ట్ ఐడి ఉంది, టూ ఉంది కదా. టూ ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ సెకండ్ టేబుల్ వెళ్ళేసి ఫస్ట్ రికార్డ్ చెక్ చేస్తుంది. టూ అనే రికార్డు, టూ అనే ఐడి సెకండ్ టేబుల్లో ఉందా లేదా అనేసి ఫస్ట్ రో నుంచి చెక్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు చెక్ చేస్తుంది, వన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ. ఓకేనా? ఇప్పుడు చెక్ చేస్తుంది, వన్ ఈక్వల్స్ టూ నా, కాదు. అప్పుడు ఏం చేస్తుంది, ఈ వాల్యూ అనేది ఫెచ్ నెక్స్ట్ రోకి వెళ్తుంది, టూ ఈజ్ ఈక్వల్స్ టు టూ నా, ఎస్. ఐడి వాల్యూ అనేది మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఈ టూ అనేది నెక్స్ట్ రోగా ఇన్సర్ట్ అయ్యేసి నేమ్ ఏముంది, జాన్. ఇక్కడ కాలం ఏముంది, ఇంకో కాలం ఏముంది, కంట్రీ నేమ్, యుఎస్ఏ. ఓకేనా? ఇలా రికార్డ్ అనేది ఫామ్ అయింది.
సెకండ్ రికార్డ్. ఓకేనా? ఓకే. సెకండ్ రికార్డ్ ఇక్కడే సెకండ్ రోలో దొరికేసింది. నెక్స్ట్ రోకి వెళ్ళి చెక్ చేస్తుంది. 4 ఈక్వల్స్ టు 2నా? కాదు. అప్పుడు ఏం చేస్తుంది? ఈ ఈ కాలం ఈ ఈ రో వాల్యూని ఫెచ్ చేయదు. నెక్స్ట్ రోకి చెక్ చేస్తుంది. 2 ఈజ్ ఈక్వల్స్ టు 5 కాదు. సో అప్పుడు ఏమవుతుంది? ఒకటే రికార్డే వస్తుంది ఐడి వాల్యూతో. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? 3 ఉంది కదా. ఈ 3ని కూడా సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ ఈ కాలంలో ఈ టేబుల్ ఉన్న ఫస్ట్ రోకి వెళ్ళి చెక్ చేస్తుంది. 1 ఈక్వల్స్ టు 3నా? కాదు. నెక్స్ట్ ఏం చెక్ చేస్తుంది? 2 ఈక్వల్స్ టు 3నా? కాదు. 4 ఈక్వల్స్ టు 4 ఈక్వల్స్ టు 3నా? కాదు. 5 ఈక్వల్స్ టు 3నా? కాదు. ఇప్పుడు ఏమైంది? ఒక ఐడి అనేది ఉంది. ఓకేనా? బట్ ఇంకొక టేబుల్లో లేదు. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఆ రికార్డ్ అనేది ఫెచ్ చేయదు. ఎందుకంటే ఒకటే టేబుల్లో ఐడి ఉంది, ఇంకొక టేబుల్లో లేదు. ఓకేనా? ఆ రికార్డ్కి బోత్ టేబుల్స్ రిలేషన్ లేదు. అలాంటప్పుడు ఆ రికార్డ్ని ఫెచ్ చేయదు. అంటే ఇక్కడ జార్జ్ అనే వాడి డీటెయిల్స్ అనేవి ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గా మనం అవుట్పుట్ గా మనం ప్రింట్ చేస్తున్నాం కదా ఈ టేబుల్స్ లో, డేటా అనేది కాదు. నెక్స్ట్ సేమ్ ఫోర్త్ కూడా అంతే. ఫోర్త్ వెళ్తుంది, చెక్ చేస్తుంది ప్రతి రోలో, లేదు ఇక్కడ మ్యాచ్ అవుతుంది, సో ఆ రికార్డ్ కూడా ఫిట్ చేస్తుంది. ఓకేనా? ఇలా మీకు ఒక కంప్లీట్ ఎక్స్ట్రా టేబుల్ అనేది ఫిట్ చేస్తున్నారు. అది ఎలా ఫిట్ చేస్తామంటే యూజింగ్ జాయిన్స్ యూజ్ చేస్తాం. ఎలా దేనిపైన యూజ్ చేస్తాం జాయిన్స్? సిమిలర్ కాలం బిట్వీన్ టూ టూ టేబుల్స్ లో సిమిలర్ కాలం అనేది ఉంటే, ఆ సిమిలర్ కాలమ్స్ లో కూడా సేమ్ వాల్యూస్ ఉంటే, అలాంటప్పుడు మనం జాయిన్ చేసి టూ టేబుల్స్ కంబైన్ చేసేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఫెచ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ టేబుల్లో నేమ్, వాళ్ళ ఐడి ఒకటి ఉంది, వాళ్ళ కంట్రీ డీటెయిల్స్ లేవు. ఇప్పుడు మనం ఈ టేబుల్ యూజ్ చేసేసి చెప్పొచ్చు, లైక్ మెరియా అనేవాడు జర్మనీకి చెందినవాడు, జాన్ అనేవాడు యుఎస్ఏకి చెందినవాడు, మార్టిన్ అనేవాడు జర్మనీకి చెందినవాడు అనేసి. అప్పుడు మీకు అర్థమవుతుంది? ఇది జస్ట్ సింపుల్ బేసిక్ టేబులే. ఒకవేళ పెద్ద టేబుల్ పెద్ద డేటా ఉందనుకో, అప్పుడు మీరు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది రిట్రీవ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ కంప్లీట్ డేటా ఒకటే టేబుల్ ఉందనుకో, మీరు ఏదైనా అనాలిసిస్ చేసేటప్పుడు ఈజీగా అనాలిసిస్ అనేది చేయొచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది జాయిన్స్. దిస్ ఈస్ ద లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ హౌ జాయిన్స్ వర్క్ ఇంటర్నల్లీ. ఓకేనా? ఓకే, ఓకే. నాకు పవర్ పోయింది. సో నో ప్రాబ్లం, బట్ వైఫై వస్తుంది. సో నా కెమెరా ఒకటి ఆఫ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి మనకు? మ్మ్, ఓకే. ఇప్పుడు మనం ఇంటర్నల్ గా లైక్ ఎలా వర్క్ అవుతుందో చూసాం కదా. నెక్స్ట్ యూజర్స్ ఏంటి, జాయిన్స్ యూజర్స్ ఏంటి చూద్దాం. ఓకేనా? మీరు ఈ పిక్చర్ లో కింద చూస్తే మన జాయిన్ చూడండి, ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? కస్టమర్స్, అడ్రస్, రివ్యూస్, ఆర్డర్స్, 4 టేబుల్స్. ఓకేనా? ఈ 4 టేబుల్స్ ని మనము జాయిన్ చేసి ఒక బిగ్ టేబుల్ గా ఫామ్ చేస్తాం. ఇక్కడ చూడండి, మీరు చూస్తే వెరీ బిగ్ టేబుల్. ఇక్కడ మీకు ఏమొస్తాయి డీటెయిల్స్? ప్రతి కస్టమర్ ఇక్కడ 4 టేబుల్స్ ఉన్నాయి. ఏంటంటే కస్టమర్స్ టేబుల్స్ లో ఓన్లీ కస్టమర్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. అడ్రస్ అడ్రసెస్ టేబుల్స్ లో వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. రివ్యూస్ అంటే రివ్యూస్ టేబుల్లో ఎవరైనా వాళ్ళు ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తారు కదా, పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా రివ్యూస్ ఇచ్చినప్పుడు ఆ రివ్యూస్ అనేవి రివ్యూస్ టేబుల్లో ఉంటాయి. ఆర్డర్స్ వాళ్ళు ఏవైతే ఆర్డర్స్ పెట్టింటారో ఆ ఆర్డర్స్ డీటెయిల్స్ ఆర్డర్స్ టేబుల్లో ఉంటాయి. ఓకేనా? ఈ 4 టేబుల్స్ కంబైన్ చేస్తే మనకు హోల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. లైక్ ఏ కస్టమర్ ఏ డ్రెస్ చెందినవాడు, వాడు ఏ ప్రోడక్ట్స్ ఉన్నాడు, వాడు ఏ రివ్యూ ఇచ్చాడు అనేసి ఒకటే టేబుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ లైక్ ఇంపార్టెన్స్ అండ్ యూసేజ్ ఆఫ్ ఇన్సూరెన్స్. మల్టిపుల్ టేబుల్స్ ని కంబైన్ చేసేసి ఒక హోల్ బిగ్ పిక్చర్ తీసుకురావడానికి, బిగ్ అండర్స్టాండింగ్ తీసుకురావడానికి మనం జాయిన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లైక్ అదే డేటా ఎంరిచ్మెంట్. ఇక్కడ ఏంది? రీకంబైనింగ్ డేటా డేటా కంబైన్ చేస్తాం. డేటా ఎంరిచ్మెంట్ అంటే గెటింగ్ ఎక్స్ట్రా డేటా. చెప్పాను కదా, ఎక్స్ట్రా డేటా రావడానికి
మనం జాయిన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మైన్లీ మనము ఇప్పుడు యూజర్స్ చూస్తారు కదా, అసలు జాయిన్స్ ఎన్ని టైప్స్, అవి ఎలా వర్క్ అవుతాయి, ఈచ్ జాయిన్ డిఫరెన్స్ ఏంటి, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి, ఫుల్ జాయిన్ అంటే ఏంటి, మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మెయిన్లీ నో జాయిన్ అంటే ఇది జస్ట్ బేసిక్. మ్మ్. ఇది అసలు జాయిన్ కాదు, జస్ట్ మీకు చెప్తా. నో జాయిన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్, ఫుల్, మెయిన్లీ ఇవే. ఇంకా ఉన్నాయి, అడ్వాన్స్ జాయిన్స్ ఉన్నాయి, అవి ఎలా వర్క్ అవుతాయి నెక్స్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నో జాయిన్ లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే ఇట్ రిట్రీవ్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ది బోత్ టేబుల్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, పైన ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అక్కడ ఏమైంది, టూ కాలమ్స్ ఉన్నాయి, ఐడి ఐడి అని. అక్కడ ఫస్ట్ టేబుల్లో ఏ ఐడీస్ ఉంటాయో సెకండ్ టేబుల్స్ లో ఆ ఐడీస్ మ్యాచ్ అవుతున్నాయి అనుకో, ఆ రికార్డ్స్ మాత్రమే ఫెచ్ చేస్తుంది. అంటే లైక్ మ్యాచింగ్ రికార్డ్స్, బోత్ టేబుల్స్ లో మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటేనే ఫెచ్ చేస్తుంది. ఆ జాయిన్ ఏమంటాం అంటే ఇన్నర్ జాయిన్ అంటాం. ఒకవేళ సపోజ్ ఇప్పుడు టేబుల్ ఏ ఉంది, టేబుల్ ఏలో సపోజ్ 6 అనే ఒక ఐడి ఉంది, టేబుల్ బి ఉంది, టేబుల్ బిలో 6 అనే ఐడి లేదు, అంటే 6 ఐడి రో ఉంది కదా, ఆ దాని మ్యాచింగ్ రికార్డ్ వచ్చేసి టేబుల్ బిలో లేదు. అలాంటప్పుడు ఏం చేస్తుంది ఇన్నర్ జాయిన్, ఆ 6 కి సంబంధించిన రికార్డ్ అనేది ఫెచ్ చేయదు. ఓకేనా? ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫెచ్ చేసే దాన్ని ఏమంటామంటే మనం ఇన్నర్ జాయిన్ అంటాం. ఓకేనా? దాని సింటాక్స్ ఎలా అంటే ఇక్కడ మీరు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ, ఇన్నర్ జాయిన్ బి ఆన్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. జాయిన్ రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఆన్ అని కీవర్డ్ యూజ్ చేసి ఏ డాట్, ఏ అంటే టేబుల్ నేమ్, ఏ డాట్ కీ అంటే మనకు టేబుల్, మనం పైన చూస్తాం టేబుల్ ఏలో కీ వాల్యూ ఏంటి, ప్రైమరీ కీ ఏంటి, ఐడి కదా, ఏ డాట్ ఐడి అన్నమాట, ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏముంది, బి టేబుల్ కీ కీ కాలం ఏంటి, ప్రైమరీ కీ కాలం ఏంటి, ఐడి, ఐడి బి డాట్ కీ అన్నారు అక్కడ. ఇది ఎందుకంటే ఈచ్ టైం మనం చెక్ చేస్తున్నాం కదా, బోత్ టేబుల్స్ లో ఐడి అనేది ఈక్వల్ గా ఉందా లేదా, ఈక్వల్ ఉంటే ఏం చేస్తున్నాం, డేటా రిట్రీవ్ చేస్తున్నాం, ఈక్వల్ గా లేకపోతే ఏం చేస్తున్నాం, డేటా రిట్రీవ్ చేయట్లేదు. సో అందుకే కండిషన్ లాగా ఇలా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? ఏ డాట్ ఏదైతే కీ కాలం ఉంటుందో కీ కాలం నేమ్ ఈక్వల్స్ టు బి డాట్ ఏదైతే కీ కాలం ఉంటుందో కీ కాలం నేమ్, ఇలా రాసినప్పుడు మాత్రమే ఇన్నర్ జాయిన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇది సింటాక్స్. ఓకేనా? అంతే. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూడండి, సర్కిల్ ఏ ఉంది కదా. ఓకేనా? ఈ సర్కిల్ వచ్చేసి, ఈ సర్కిల్ వచ్చేసి ఏకి సంబంధించింది, అంటే ఏ డేటా టేబుల్ ఏ అని అర్థం. ఇంకొక సర్కిల్ ఉంది కదా, అది సర్కిల్ బి అంటే ఏంటి, ఆ, టేబుల్ బి అని అర్థం. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ హైలైట్ చేసింది ఎక్కడైతే ఇంటర్సెక్షన్ అయ్యాయో, ఈ టూ టేబుల్స్ ఇంటర్సెక్షన్ అయ్యాయో అదే మ్యాచింగ్ డేటా. ఈ మిగతా డేటా అంటే ఏంటంటే నాన్ మ్యాచింగ్ డేటా. ఓకేనా? ఈ ఈ డయాగ్రామ్ అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, లైక్ మనం ఇన్నర్ జాయిన్ ఎలా పర్ఫామ్ చేస్తామంటే బోత్ టేబుల్స్ లో మ్యాచింగ్ డేటా, మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే మాత్రమే డేటా అనేది రిట్రీవ్ చేస్తుంది, లేకపోతే రిట్రీవ్ చేయదు అనేసి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం లైక్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఇక్కడ చూడండి, నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, లైక్ ఎలా వర్క్ అవుతుందని. ఇక్కడ మనం క్వైరీ ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. ఇక్కడ చూడండి, మీకు నేను రాసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మీకు జస్ట్ ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఓకేనా? మనం ఇక్కడ రాస్తాం, మనకి ఏ కాలమ్స్ కావాలా, సరే ఒక నిమిషం ఉండండి. లేకపోతే లైక్ ఫస్ట్ క్వైరీ రాస్తాం, దాని తర్వాత ఇంటర్నల్ గా ఎట్లా వర్క్ అవుతుంది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
ఓకేనా. ఇక్కడ మనకు టూ టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ టేబుల్ నేమ్ ఏంటి? కస్టమర్స్. సెకండ్ టేబుల్ నేమ్ ఏంటి? ఆర్డర్స్. ఫస్ట్ ఆ డేటా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ కస్టమర్స్. ఓకేనా. ఇంకొక టేబుల్ ఏంటి? మీరు ఎప్పుడైనా ఒక క్వైరీ రాసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే అసలు డేటా ఎలా ఉంది, దాంట్లో కాలమ్స్ ఎలా ఉన్నాయి, కీ కాలమ్స్ ఏంటి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ టేబుల్ ఏంటి? ఆర్డర్స్. అసలు డేటా టైప్స్ ఎలా ఉన్నాయి, ఈచ్ కాలంలో డేటా టైప్స్ ఎలా ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఈ టూ క్వైరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీరు చూడండి సింపుల్. ఫస్ట్ టేబుల్ వచ్చేసి లైక్ 5 రికార్డ్స్ ఉన్నాయి. సెకండ్ టేబుల్ వచ్చేసి 4 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కీ కాలం ఏంటి? ఫస్ట్ టేబుల్లో ఐడి అనే కీ కాలము, సెకండ్ టేబుల్లో కస్టమర్ ఐడి అనేది కీ కాలం. ఓకేనా. మీరు ఎలా కనిపెట్టాల కీ కాలం అంటే ఇప్పుడు చూడండి ఐడి ఉంది కదా, ఫస్ట్ టేబుల్ ఐడి ఉంది కదా, ఇక్కడ ఏంటి వాల్యూస్ ఎలా ఉన్నాయి? 1 2 3 4 5 యూనిక్ గా ఉన్నాయి. ప్రైమరీ అది కీ కాలం అంటారు. సెకండ్ టేబుల్ కి కస్టమర్ ఐడి ఉంది కదా, ఇక్కడ ఐడి అన్న కస్టమర్ ఐడి అన్న రెండు ఒకటే, జస్ట్ నేమ్స్ అనేవి డిఫరెంట్. ఓకేనా. ఇక్కడ వాల్యూస్ 1 2 3 6 యూనిక్ గా ఉన్నాయి. అలాగే లైక్ ప్రీవియస్ టేబుల్లో మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి ఈ టూ కాలమ్స్ మనం ఏమంటామంటే మ్యాచింగ్ మ్యాచింగ్ కాలమ్స్ అంటాం, అలాగే లేకపోతే కీ కాలమ్స్ అంటాం. ఓకేనా. మీరు ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఇన్నర్ జాయిన్ రాయాలంటే ఎలా రాస్తామంటే చూడండి సెలెక్ట్. ఓకేనా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఫస్ట్ టేబుల్ నేమ్ ఏంటి? కస్టమర్స్ కదా, కస్టమర్స్ యాజ్ సి. ఇది యాజ్ సి ఎందుకు రాస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం. ఓకేనా. యాజ్ సి ఇన్నర్ జాయిన్ నెక్స్ట్ టేబుల్ ఏంటి? ఆర్డర్స్. ఆర్డర్స్ యాజ్ ఓ. ఓకేనా. దేనిపైన జాయిన్ చేయాలి? కీ కాలమ్స్ పైన జాయిన్ చేయాలి. ఓకేనా. ఆన్ అని పెట్టేసి లైక్ ఫస్ట్ టేబుల్ నేమ్ అని అలియాస్ ఏం పెట్టాం? సి పెట్టాం కదా, సి డాట్ సి డాట్ అన్మ్యూట్ చేసి సి డాట్ ఐడి ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఏం వెళ్తాం తర్వాత ఓ. నేను చెప్తాను నేను ఏదైనా డౌట్ అడిగితే నేను చెప్పు. ఓకేనా. యా ఓ డాట్ ఇక్కడ ఏముంది? కస్టమర్ ఐడి ఉంది కదా. మీకు ఒక్కొక్కసారి సిమిలర్ కాలం నేమ్స్ అని ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ కాలం నేమ్స్ ఉంటాయి, బట్ వాల్యూస్ వాటి యొక్క మీనింగ్ వచ్చేసి సిమిలర్. ఓకేనా. సేమ్ గా ఉంటుంది. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ లో కాలం నేమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా. సో ఓ డాట్ కస్టమర్ ఐడి. ఓకేనా. ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి టూ టేబుల్స్ అనేవి కంబైన్ అయిపోయి ఐడి స్టార్ కొట్టాయి కదా, ఐడి ఫస్ట్ నేమ్ కంట్రీ స్కోరు ఆర్డర్ ఐడి ఆర్డర్ డేట్ సేల్స్ కస్టమర్ ఐడి టూ టేబుల్స్ ని కంబైన్ చేసేసి నేను ఒక కంబైన్ టేబుల్ క్రియేట్ చేశాను. ఇది ఇంటర్నల్ గా ఇలా వర్క్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనము లైక్ మనకు అన్ని కాలమ్స్ అవసరం లేదు. ఓకేనా. మనకు స్పెసిఫిక్ కాలమ్స్ కావాలా టూ టేబుల్స్ అనేటప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు కస్టమర్స్ కి సంబంధించిన కాలమ్స్ సపోజ్ నాకు ఐడి ఫస్ట్ నేమ్ ఒకటే కావాలా, అలాంటప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు కస్టమర్స్ అలియాస్ నేమ్ చెప్పేసి ఇచ్చా కదా, సి డాట్ ఐడి కామా దాని తర్వాత ఏంటి కావాలి? నాకు ఫస్ట్ నేమ్ కావాలి, సి డాట్ ఫస్ట్ నేమ్ కామా. ఓకే. నాకు ఫస్ట్ నేమ్ ఉంది, అలాగే ఐడి కూడా ఉంది. తర్వాత నాకు టేబుల్ బిలో ఏం కావాలా? టేబుల్ బిలో ఏం కావాలా? ఆర్డర్ ఐడి కావాలా, సేల్స్ కావాలి. ఓకేనా. సో మనము ఆర్డర్స్ ని అలయస్ ఎలా పెట్టాము? ఓ అని పెట్టాం కదా, ఓ డాట్. ఓకేనా. ఓ డాట్ ఆర్డర్ ఐడి కామా ఓ డాట్ సేల్స్. ఓకేనా. నాకు
టూ టేబుల్స్ నుంచి ఈ టూ కాలమ్స్ మాత్రమే కావాలా. అలాంటప్పుడు జస్ట్ టేబుల్ నేమ్ ని అలియాస్ పెట్టేసి, ఓకేనా, ఇలా మనము ఆ నేమ్ అయితే పెట్టింటామో నేమ్ డాట్ కాలం నేమ్ మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నువ్వు రిట్రీవ్ చేస్తే, ఎగ్జిక్యూట్ చేస్తే సి, ఓకేనా, ఇప్పుడు నేను టూ టేబుల్స్ లైక్ టూ టేబుల్స్ మధ్య నీకు కావాల్సిన కాలమ్స్ మాత్రమే కంబైన్ చేసేసి ఒక సపరేట్ టేబుల్ అనేది ఫామ్ అయింది. ఇదే జాయిన్స్. ఇక్కడ మ్యాచింగ్ రికార్డ్స్ ఒక్కటే వచ్చాయి కాబట్టి దీన్ని ఇన్నర్ జాయిన్ అంటాం. వెరీ సింపుల్. ఓకేనా, ఇప్పుడు అలియాస్ అనేది ఎందుకు పెట్టాలంటే, సపోజ్ సపోజ్ ఇప్పుడు ఒకవేళ టూ టేబుల్స్ లో సేమ్ కాలం నేమ్ ఉంది. సపోజ్ టూ టేబుల్స్ ఇప్పుడు ఐడి, కస్టమర్ ఐడి అని టూ కాలం నేమ్స్ ఉన్నాయి కదా. ఒకవేళ టూ టేబుల్స్ లో ఐడి ఐడి ఉందనుకో, నువ్వు క్వైరీ రాసినప్పుడు అలయాస్ నేమ్ పెట్టుకోకుండా యాజ్ సీన్, యాజ్ ఓన్ అని పెట్టుకోకుండా డైరెక్ట్ గా ఐడి అని ఇచ్చినావు అనుకో, సిస్టమ్ కి అర్థం కాదు నువ్వు ఏ టేబుల్ ఐడి అడుగుతున్నావు, ఏ కాలం అడుగుతున్నావు, ఏ టేబుల్ నుంచి అడుగుతున్నావు అనేది దానికి అర్థం కాదు. ఒక అంబియస్ ఎర్రర్ అనేది వస్తుంది. దానికి ఏం కన్ఫ్యూజన్ అవుతుంది. నాకు లైక్ టూ టేబుల్స్ ఉన్నాయి, ఈ కాలం నేమ్స్ టూ ఉన్నాయి, నీకు రిక్వైర్మెంట్ ఏది కావాలా అనేది దానికి తెలియదు. అలాంటప్పుడు మనం ఇలా స్పెసిఫై చేయాలి. టేబుల్ నేమ్ ని అలియాస్ అని సంథింగ్ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చేసి రిట్రీవ్ చేసేటప్పుడు సెలెక్ట్ పక్కన సి డాట్, లేకపోతే మీరు ఏ నేమ్ ఇచ్చినా ఆ నేమ్ డాట్ ఐడి, లేకపోతే కాలం నేమ్ ఏమున్నా ఆ నేమ్ ఇచ్చినప్పుడు అప్పుడు దానికి అర్థం అవుతుంది. ఓకే, సి డాట్ ఐడి అంటే కస్టమర్స్ టేబుల్ నుంచి కాలం వస్తుంది, సి డాట్ ఫస్ట్ నేమ్ అంటే కస్టమర్స్ టేబుల్ నుంచి ఫస్ట్ నేమ్ వస్తుంది, ఓ డాట్ ఆర్డర్ ఐడి అంటే కస్టమర్స్ టేబుల్ నుంచి ఆర్డర్ ఐడి అనేది వస్తుంది అనేసి దానికి అర్థం అవుతుంది. ఓకేనా, అందుకు మనము అలియాస్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా, అది ఇప్పుడు ఇంటర్నల్ గా ఇది ఎలా వర్క్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. మీరు ఈ రికార్డ్స్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఎన్ని రికార్డ్స్? 3 రికార్డ్స్. మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ప్రాక్టికల్ ఇది ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకేనా, ఓకే. మీరు ఇక్కడ గమనిస్తే మనం క్వైరీ రాసింది ఇంతకంటే మన క్వైరీ ఏమి ఎక్కువ రాయాలి. జస్ట్ ఇదే క్వైరీ మనం రాసాం. సి డాట్ ఐడి, సి డాట్ ఫస్ట్ నేమ్, సి డాట్ ఓ డాట్ ఆర్డర్ ఐడి, ఓ డాట్ సేల్స్, ఇదే ఐడి రాసాం. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుందో మనం ఇప్పుడు కంపేర్ చేసి నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఏంటి, ఇక్కడ చెక్ చేస్తుంది ఫ్రమ్ కస్టమర్స్ యాజ్ సి ఇన్నర్ ఆర్డర్స్. ఓకేనా, ఆర్డర్స్ ఇంకా కస్టమర్స్ రెండు టేబుల్స్ ఇన్నర్ జాయిన్ పర్ఫామ్ అవుతాయి. ఓకేనా, దాని తర్వాత ఏమవుతుంది, ఆన్ ఏ కాలమ్స్ యూజ్ పైన ఐడి, కస్టమర్ ఐడి, ఈ టూ ఈ టూ వాల్యూస్ ని కంపేర్ చేసుకునేసి మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే ఫెచ్ చేస్తుంది. అది ఎలా ఫెచ్ చేస్తుంది అంటే చూడండి. ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో ఐడి ఎంత ఉంది, 1 ఉంది కదా. ఓకేనా, అప్పుడు ఏం చేస్తుందంటే సెకండ్ టేబుల్లోకి వెళ్ళేసి ఈచ్ రోని చెక్ చేస్తుంది, 1 ఎక్కడెక్కడ ఉంది. ఓకేనా, ఫస్ట్ సెకండ్ టేబుల్కి వెళ్తుంది. ఓకేనా, 1 ఈక్వల్స్ టు 1, ఎస్ 1 ఈక్వల్స్ టు 1. అప్పుడు ఏమవుతుంది తెలుసా, 1 అని వచ్చేసి ఈ రికార్డ్స్ ఉంటాయి కదా, నువ్వు ఇప్పుడు ఏమేమి ఫెచ్ చేస్తావు, ఫస్ట్ నేమ్ కదా, ఫస్ట్ నేమ్ ఫెచ్ చేస్తుంది, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఏముంది, ఫస్ట్ టైం తర్వాత ఈ టేబుల్కి వెళ్తుంది, సెకండ్ టేబుల్లో మనం ఏం రాసాము, ఆర్డర్ ఐడి రాసాం కదా, ఆర్డర్ ఐడి కూడా ఫెచ్ చేస్తుంది. ఓకేనా, ఏముంది ఆర్డర్ ఐడి 1001. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, నెక్స్ట్ కాలం ఏముంది, ఓ డాట్ సేల్స్ ఉంది కదా, సో సేల్స్ వాల్యూ ఫెచ్ చేస్తుంది 35. ఓకేనా, అలా ఇలా ఫస్ట్ రికార్డ్ అనేది ఫెచ్ చేస్తుంది బై కంబైనింగ్ టూ టేబుల్స్ ఆన్ ది కీ కాలం. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఫస్ట్ రోలో చెక్ చేసాము, నెక్స్ట్ ఏం చేస్తుంది తెలుసా, సిమిలర్ గానే రిమైనింగ్ రోస్ తో కూడా చెక్ చేస్తుంది. 2 ఈక్వల్స్ టు 1, 2 ఈక్వల్స్ టు 1 కాదు, సో ఆ రికార్డ్ అనేది ఫెచ్ చేయదు. నెక్స్ట్ రికార్డ్కి వెళ్తుంది, అట్లా కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ సపోజ్ ఇప్పుడు అనదర్ రికార్డ్ ఉందనుకో 1 అని, ఓకేనా, ఇక్కడ 1 ఈక్వల్స్ టు 1 కదా, సో ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో మళ్ళీ అదే రికార్డ్ తో డేటా అనేది రిట్రీవ్ చేస్తుంది. ఓకేనా,
అలాగా. నెక్స్ట్ 2 ఉంది. సేమ్ సిమిలర్ ప్రాసెస్. 2 ఉంది. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ టేబుల్‌కి వెళ్తుంది. ఓకేనా? సెకండ్ టేబుల్‌కి వెళ్తుంది. చెక్ చేస్తుంది. 1 ఈక్వల్స్ టు 2నా? 1 ఈక్వల్స్ టు 2నా? కాదు. నెక్స్ట్ చెక్ చేస్తుంది. 2 ఈక్వల్స్ టు 2నా? యెస్ కరెక్ట్. అప్పుడు ఏం చెక్ చేస్తుంది? ఈ రికార్డ్. ఈ రికార్డ్‌ని ఫెచ్ చేస్తుంది. 2 జాన్ 2 జాన్ జాన్ తర్వాత ఏంది? ఆర్డర్ ఐడి ఎంత జాన్‌ది? 1002 ఓకేనా? దాని తర్వాత సేల్స్ వాల్యూ ఎంత? 15 15 ఓకేనా? అట్లా సెకండ్ రికార్డ్ అనేది ఫిక్స్ చేస్తాం. సేమ్ ఇప్పుడు సెకండ్ రోతో స్టాప్ అయినాం కదా! నెక్స్ట్ థర్డ్ రో, ఫోర్త్ రో అట్లా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ కింద ఏమైనా మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే లైక్ ఆ డీటెయిల్స్‌తో కూడా డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? 3 ఉంది కదా! 3 ఐడీ ఉంది కదా! ఇక్కడికెళ్ళి చెక్ చేస్తుంది. ప్రతి రికార్డ్ చెక్ చేసుకుంది. ఎక్కడ మ్యాచ్ ఉంది? ఇక్కడ మ్యాచ్ ఉంది. ఇక్కడ మ్యాచ్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్‌ని ఫెచ్ చేసుకుంది. 3 నేమ్ ఏంటి? ఫస్ట్ నేము జార్జ్. జార్జ్ ఆర్డర్ ఆర్డర్ ఐడి ఎంత? 1003 ఓకేనా? సేల్స్ ఎంత? 20 ఓకేనా? ఇప్పుడు సిమిలర్ గా ఉంది కదా! సో ఇలా థర్డ్ రికార్డ్ అనేది ఫెచ్ చేస్తుంది. నెక్స్ట్ రోకి వెళ్తుంది. కంపేర్ చేస్తుంది. ఐడి వాల్యూ సిమిలర్ ఉందా? లేదు. సో ఆ రికార్డ్ అనేది రిట్రీవ్ చేయదు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ రికార్డ్ ఏముంది? ఇప్పుడు 1, 2, 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంది? 4 ఉంది కదా! ఇప్పుడు 4 తీసుకో. ఇప్పుడు 4 తీసుకెళ్ళి ప్రతి రికార్డ్‌తో చెక్ చేస్తుంది. 1 ఈక్వల్స్ టు 4 కాదు. 2 ఈక్వల్స్ టు 4 కాదు. 3 ఈక్వల్స్ టు 4 కాదు. 6 ఈక్వల్స్ టు 4 కాదు. సో ఇక్కడ మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి లేవు. ఓకేనా? అలాంటప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ రికార్డ్ అనేది ఈ టేబుల్‌లోకి ఫెచ్ చేయదు. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ని ఫెచ్ చేస్తుంది. దాన్ని ఇన్నర్ జాయిన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఐడి ఏముంది? 5 ఉంది కదా! 5 ఉంది కదా! జస్ట్ మళ్ళీ చెక్ చేస్తుంది. 1 ఈక్వల్స్ టు 5 2 ఈక్వల్స్ టు 5 3 ఈక్వల్స్ టు 5 6 ఈక్వల్స్ టు 5 కాదు. అప్పుడు ఏం చేస్తుంది? ఇది కూడా మ్యాచింగ్ రికార్డ్ కాదు. అలాంటప్పుడు ఈ 2 రికార్డ్స్ ని మనం ఫెచ్ చేయలేదు. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే ఫెచ్ చేస్తాము. దాన్ని ఏమంటామంటే ఇన్నర్ జాయిన్. ఏమంటాం? ఇన్నర్ జాయిన్ అంటాం. మ్యాచింగ్ రికార్డ్స్ ఒక్కటే ఫెచ్ చేసేదాన్ని మ్యాచింగ్ రికార్డ్స్ ఫెచ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఇన్నర్ జాయిన్ అని పిలుస్తాం. ఓకే. నా హ్యాండ్ రైటింగ్ ఇక్కడ వరస్ట్ ఉంది. ఇది కొద్దిగా ఎలా రాయాలో ప్రాక్టీస్ లేదు. అందుకే ఇలా ఉంది. సో ప్లీజ్ ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకేనా? ఏ మీకు ఇంతవరకు ఏదైనా ఒక చిన్న డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. ఎందుకంటే ఇదే ఇంకా కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ కాన్సెప్ట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. మీకు ఇన్నర్ జాయిన్ లో వర్క్ అవుతుందని 100 మెంబర్స్ లో 95 మెంబర్స్ ఎవరు చెప్పరు ఇలా. ఓకేనా? ఇంటర్నల్ గా వర్క్ అవుతుందని చెప్పరు. జస్ట్ మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. మ్యాచింగ్ రికార్డ్స్ ఇలా వర్క్ అవుతుందని చెప్తారు అంతే. లైక్ ఇంత క్లారిటీగా మీకు ఎవరు చెప్పరు. ఓకేనా? సో మీకు ఇంకా ఏదైనా అర్థం అవ్వకపోతే ఇప్పుడే అడగండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్ అట్లీస్ట్ రెస్పాండ్ ఇఫ్ యూ డజంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. అందరికీ అర్థమైనట్లయితే క్లారిటీగా అర్థమైందా? ఓకే ఓకే వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే మనకు మనకు ఇక్కడ కంపేర్ చేస్తే ఏమైందంటే మనకు అక్కడ ఎక్కడైతే మనం ముందు చెక్ చేసాం కదా! సో అదే రికార్డ్స్ ఇక్కడ వచ్చాయి. సో ఇది ఇన్నర్ జాయిన్. నో జాయిన్ అంటే ఏం లేదు. అసలు జాయిన్ పర్ఫామ్ చేయము. ఎలా 2 టేబుల్స్ కంబైన్ చేస్తామంటే ఇట్లా 2 క్వైరీస్ రన్ చేసి ఈ 2 క్వైరీస్ కంబైన్ చేసి రన్ చేసి ఇప్పుడు ఏమైంది? లైక్ ఒక టేబుల్ కి ఒక టేబుల్ వచ్చింది కదా! సో ఇది కూడా జస్ట్ కంబైనింగ్ కదా! సో బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ జాయిన్. సో అందుకే దాన్ని ఏమంటామంటే నో జాయిన్.
అంతే సింపుల్. కానీ ఇది ఎవరు అడగరు. జస్ట్ మీ అండర్‌స్టాండింగ్ కోసం చెప్తున్నా అంతే. నెక్స్ట్ ఏంటి? ఓకే. లెఫ్ట్ జాయిన్. ఓకేనా? లెఫ్ట్ జాయిన్ అంటే ఇప్పుడు ఇన్నర్ జాయిన్ టేబుల్ ఏ ఉంటుంది, టేబుల్ బి ఉంటుంది. టేబుల్ ఏ వచ్చేసి లెఫ్ట్ టేబుల్, టేబుల్ బి వచ్చేసి రైట్ టేబుల్. ఓకేనా? ఇప్పుడు టేబుల్‌లో మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే ఫెచ్ చేస్తే దాన్ని ఇన్నర్ జాయిన్ అంటాము. ఒకవేళ ఒకవేళ ఇప్పుడు టేబుల్ ఏ అనేది ఏమన్నా నేను లెఫ్ట్ టేబుల్ అన్నా, టేబుల్ బి అనేది ఏమన్నా రైట్ టేబుల్ అన్నా. ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద రైట్ టేబుల్. ఓకేనా? రైట్ లెఫ్ట్ టేబుల్లో మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే ఫెచ్ చేస్తే, ఒకవేళ బి టేబుల్లో మ్యాచింగ్ రికార్డ్స్ లేకోకుంటే అక్కడ నల్ వాల్యూస్ ఫెచ్ చేసే దాన్ని మనం ఏమంటామంటే లెఫ్ట్ జాయిన్ అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి మీరు గమనిస్తే రిటర్న్ ఆల్ ది రోస్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ ఓన్లీ మ్యాచింగ్ ఫ్రమ్ ద రైట్. ఓకేనా? లెఫ్ట్ సైడ్ నుంచి అన్ని రికార్డ్స్ మనం ఫెచ్ చేస్తాము. కానీ ఎలా ఫెచ్ చేస్తాము? రైట్ రైట్ టేబుల్ వచ్చేసి మ్యాచింగ్ రికార్డ్స్ ఉండాలి. ఓకేనా? కానీ లెఫ్ట్ టేబుల్ లో మాత్రము అన్ని మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి ఫెచ్ చేస్తాం. దాన్ని మనం లెఫ్ట్ జాయిన్ అంటాం. ఓకేనా? సింపుల్. ఇది కూడా ఎలా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. సింపుల్ సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ సేమ్. ఇప్పుడు ఆ, మీరు ఇక్కడ ముందు మీరు కంపేర్ చేస్తే 4, 5 మ్యాచింగ్ రికార్డ్స్ కావు కదా. ఇవి ఆల్రెడీ మీకు తెలుసు. ఇవి మ్యాచింగ్ రికార్డ్సే. సో 1, 2, 3 రికార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఇది ఏంటిది? కస్టమర్స్ అనేది ఏంటి? లెఫ్ట్ టేబుల్. ఓకేనా? ఇదేంటి? రైట్ టేబుల్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ రికార్డ్, ఫిఫ్త్ రికార్డ్ వచ్చేసి మ్యాచింగ్ రికార్డ్ కాదు. ఓకేనా? ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు చెక్ చేస్తుంది 4 అనేది ఉందా రైట్ టేబుల్లో. లేదు, లేదు, లేదు. అప్పుడు ఏమైతుంది? ఇన్నర్ జాయిన్ లో ఈ కాలమ్స్ రిట్రీవ్ చేయాలి. బట్ ఇక్కడ ఇక్కడ ఎలా రిట్రీవ్ చేస్తుందంటే చూడండి, ఫస్ట్ 1, 2, 3 ఈ రికార్డ్స్ ఫెచ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుందంటే లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? లెఫ్ట్ టేబుల్స్ లో కంప్లీట్ డేటా రిట్రీవ్ చేస్తుంది. కాబట్టి 4 ఫస్ట్ నేమ్ ఏంటి? మార్టిన్. ఓకేనా? మార్టిన్. నెక్స్ట్ ఆర్డర్ ఐడి, సేల్స్ అనేవి రైట్ టేబుల్లో లేవు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే నల్, నల్. ఓకేనా? ఇలా డేటా అనేది రిట్రీవ్ చేస్తుంది. నెక్స్ట్ రో ఏముంది? 5 ఉంది. సో నేమ్ ఫస్ట్ నేమ్ ఏంటి? పీటర్. ఈ ఫిఫ్త్ రికార్డ్ అనేది ఈ ఐడి 5 అనేది ఇక్కడ మ్యాచింగ్ లో ఉందా? లేదు, దానికి సంబంధించిన డేటా లేదు. అలాంటప్పుడు ఏం రిట్రీవ్ చేయాలా? నల్ అనే వాల్యూ రిట్రీవ్ చేయాలి. ఓకేనా? ఇలా అంటే కంప్లీట్ డేటా ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్, కంప్లీట్ డేటా ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. ఓకేనా? ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్, రైట్ టేబుల్ ఈజ్ నోన్ యాజ్ లెఫ్ట్ జాయిన్. ఒకవేళ మ్యాచింగ్ రికార్డ్స్ ఇక్కడ లేవు, అలాంటప్పుడు నల్ అని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటే డేటాను ఫెచ్ చేస్తుంది. మ్యాచింగ్ రికార్డ్స్ రైట్ టేబుల్ లేకపోతే నల్ అని రిప్రజెంట్ చేస్తుంది. కానీ లెఫ్ట్ టేబుల్లో ఇక్కడ మీరు కంపేర్ చేస్తే 1, 2, 3, 4, 5 5 రికార్డ్స్ ఫెచ్ అవుతాయి. ఓకేనా? 5 రికార్డ్స్ ఫెచ్ అవుతాయి. ఇన్నర్ జాయిన్ లో ఏమైంది? 3 రికార్డ్స్ మాత్రమే ఫెచ్ అయ్యాయి. ఎందుకంటే బోత్ టేబుల్స్ 3 రికార్డ్స్ మాత్రమే మ్యాచింగ్ గా ఉన్నాయి. మిగతా రికార్డ్స్ మ్యాచింగ్ లేవు. కానీ ఇక్కడ ఏంటి? కంప్లీట్ డేటా ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ అండ్ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్. మ్యాచింగ్ లేకపోతే నల్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనం క్వైరీ రాద్దాం లెఫ్ట్ జాయిన్ కి. సో క్వైరీ అనేది సింపుల్, ఏం లేదు. సేమ్ ఇప్పుడు మీరు ఎలాగైతే ఇక్కడ 1 మినిట్ ఇది మేము రాసాం కదా, ఇదే క్వైరీ కాపీ చేసి
లెఫ్ట్ టేబుల్ ఇక్కడ ఇన్నర్ జాయిన్ ప్లేస్ లో లెఫ్ట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి ఫోర్త్ రికార్డ్కి నల్ వాల్యూస్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? రైట్ టేబుల్ వచ్చేసి మ్యాచింగ్ రికార్డ్స్ లేవు, అందుకే మనకి ఏమొచ్చాయి ఇక్కడ నల్ వాల్యూస్ వచ్చాయి. ఓకేనా, అలా వర్క్ మీరు కంపేర్ చేస్తే లైక్ అన్ని రికార్డ్స్ వచ్చాయి. లెఫ్ట్ టేబుల్లో ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డు, థర్డ్ రికార్డు, ఫోర్త్ రికార్డు, ఫిఫ్త్ రికార్డు, ఈ అన్ని రికార్డ్స్ వచ్చాయి. ఇక్కడ మీరు కంపేర్ చేసి నల్ వాల్యూస్ ఎందుకు వచ్చాయంటే దీనికి సంబంధించిన డేటా రైట్ టేబుల్ లేదు. సో అందుకే మనం లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు నల్ వాల్యూస్ వచ్చాయి. ఓకేనా, అది లెఫ్ట్ జాయిన్ అకౌంట్కి. నెక్స్ట్ వచ్చేసి రైట్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందంటే ఇట్ ఈస్ ఆపోజిట్ టు ద లెఫ్ట్ జాయిన్. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ ఏమైంది, ఆల్ complete data from the left table and matching records from the right table. దాన్ని ఆపోజిట్ కంప్లీట్ డేటా ఫ్రమ్ రైట్ టేబుల్ ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్, సారీ లెఫ్ట్ టేబుల్. లెఫ్ట్ టేబుల్లో ఏవైతే మ్యాచింగ్ రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ మాత్రం ఫేస్ చేస్తుంది. బట్ రైట్ టేబుల్లో కంప్లీట్ అంటే అక్కడ రైట్ టేబుల్ డేటా ఏమైతే ఉంటుందో ఆ డేటాను మొత్తం ఫేస్ చేస్తుంది. ఒకవేళ మ్యాచింగ్ రికార్డ్స్ లేకపోతే నల్ వాల్యూస్ అనేది రిట్రీవ్ చేస్తుంది. సేమ్ అంతే. సో ఇప్పుడు పైది ఎలా అంటే రాసేది సింపుల్, అదే క్వైరీని కాపీ చేసేసి జస్ట్ ఇక్కడ రైట్ అని ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి, మనకు మీరు ఇక్కడ కంపేర్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ కంపేర్ చేస్తే మనకి ఇక్కడ 1 2 3 6 అంటే ఐడి వాల్యూస్ ఉన్నాయి 1 2 3 6 కదా. సో ఈ 1 2 3 6 అని ఉంటాయి చూడు. యా అంటే ఇక్కడ ఆర్డర్ ఐడి ఉన్నాయి, ఐడి 6 లేదంటే అక్కడ మ్యాచింగ్ లేదు కదా ఐడి అనేది. సో అందుకు ఇక్కడ 6 లేదు, అర్థమవుతుందా? అంతే. సో ఇప్పుడు లైక్ మీకు లెఫ్ట్ హ్యాండ్ ఎలా వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా ఇప్పుడు మీరు చేస్తారు చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది రైట్ టేబుల్, ఇది లెఫ్ట్ టేబుల్. ఇప్పుడు కంపారిజన్ ఎలా జరుగుతుందంటే రైట్ టు లెఫ్ట్ జరుగుతుంది, నాట్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తుంది, రికార్డ్ 1 కదా చెక్ చేస్తుంది. రికార్డ్ 1 అనేది ఉందా లేదా, ఇక్కడ ఐడి వాల్యూ 1 ఉందా లేదా, 1 ఉంది. సో అప్పుడు ఏం చేస్తుంది, ఐడి 1 ఫస్ట్ నేమ్ వచ్చేసి మేరియా. ఓకేనా, తర్వాత వచ్చేసి 1001 ఆర్డర్ ఐడి, సేల్స్ వచ్చేసి 30. ఓకేనా, నెక్స్ట్ ఐడి 2 ఉంది, 2 చెక్ చేస్తుంది. ప్రతి ఓకే వచ్చి చెక్ చేస్తుంది. సో ఐడి 2 ఉందా లేదా లెఫ్ట్ టేబుల్లో. ఓకేనా, ఉంది. ఓకేనా, సో ఇది కూడా రిట్రీవ్ చేస్తుంది. ఎలా, 2 జాన్ ఐడి ఎంత 002, సేల్స్ ఎంత 15. ఓకేనా, నెక్స్ట్ ఏం వచ్చింది, 3 ఉంది కదా, 3 చెక్ చేస్తుంది. 3 అనేది సెకండ్ టేబుల్లో ఉందా లేదా, ఈచ్ రో చెక్ చేస్తుంది. 1 ఈక్వల్స్ టు 3 నా కాదు, 2 ఈక్వల్స్ టు 3 నా కాదు, 3 ఈక్వల్స్ టు 3 నా, ఎస్ మ్యాచింగ్ రికార్డ్ ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, 3 జార్జ్ సేల్స్ ఐడి వచ్చేసి ఎంత 1003, సేల్స్ వచ్చేసి 20. నెక్స్ట్ ఏముంది 6 ఉంది కదా, 6 ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది. ఓకేనా, 6 ఏం వచ్చింది ఇక్కడ, ఈచ్ రికార్డ్ని చెక్ చేస్తుంది. 1 2 3 4 5 6 రికార్డ్ అనేది లేదు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, సింపుల్గా ఆర్డర్ ఐడి ఎంత 1004, కస్టమర్ ఐడి ఎంత, కస్టమర్ ఐడి నల్. ఓకేనా,
సేల్స్ ఎంత? 10. ఫస్ట్ నేమ్ కూడా లేదు కదా, 6కి సంబంధించిన ఫస్ట్ నేమ్ ఇక్కడ ఫస్ట్ టేబుల్లో లెఫ్ట్ టేబుల్లో లేదు కదా. సో నల్. ఓకేనా, ఇలా వర్క్ అవుతుంది రైట్ జాయిన్. రైట్ జాయిన్ చేసేటప్పుడు లైక్ రైట్ టేబుల్ ఏది ఉంటుందో రైట్ టేబుల్ తీసుకుపోయి లెఫ్ట్ టేబుల్తో కంపేర్ చేస్తుంది. ఓకేనా, లెఫ్ట్ జాయిన్ చేసేటప్పుడు లెఫ్ట్ టేబుల్ తీసుకుపోయి రైట్ టేబుల్తో కంపేర్ చేసుకుని వాల్యూస్ రిట్రీవ్ చేస్తుంది. ఇది వర్కింగ్. ఓకేనా, లెఫ్ట్ రైట్ టేబుల్ ఒక వర్కింగ్. ఎవరికైనా డౌట్? దిలీప్, నీకు అర్థమైంది ఇప్పుడు వర్కింగ్ లెఫ్ట్ రైట్ ఇన్నర్ జాయిన్? ఓకే, వెరీ గుడ్. ఇంకొక జాయిన్ ఉంది మాకు, అదేంటంటే ఫుల్ జాయిన్. ఇప్పుడు రైట్ జాయిన్ అయిపోయింది కదా, ఇక్కడ మీరు చూస్తే రైట్ సైడ్ లో ఉన్న కంప్లీట్ డేటా ఉంటుంది, అలాగే టేబుల్ ఏలో మ్యాచ్ రికార్డ్స్ అన్ని ఉంటాయి. మీరు ఇది జస్ట్ మీరు ఇది అబ్జర్వ్ చేసి మీకు అర్థమైపోతుంది రైట్ జాయిన్ ఎలా వర్క్ అవుతుంది, లెఫ్ట్ జాయిన్ ఎలా వర్క్ అవుతుంది. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా సార్లు జాయిన్స్ అని నేర్చుకున్నాను అనమాట. బట్ లాస్ట్ ఒక ఇంకా నేను జాబ్ చేసే ముందు కోచింగ్ చేసేటప్పుడు ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతాయని వాళ్ళు చెప్పినప్పుడు కాదు, వాళ్ళు చెప్పినప్పుడు నాకు అర్థం కాదు. మళ్ళీ నేను టైం స్పెండ్ చేసి నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా ప్రెసెంట్ నేర్చుకుంటున్నాను, లైక్ ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతున్నాయి, ఈసీ ఇక్కడ ఎలా కంపేర్ చేసుకుంటుంది, ఇంటర్వ్యూ చేసుకుంటున్నాను. సో మీకు అర్థం అవడానికి లైక్ ఇన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫుల్ జాయిన్. ఫుల్ జాయిన్ ఏంటంటే, ఫుల్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందంటే సింపుల్. బోత్ టేబుల్స్ లో కంప్లీట్ డేటా అనేది రిట్రీవ్ చేస్తుంది. మ్యాచింగ్ రికార్డ్స్ ఉన్నాయా లేదా దానికి సంబంధం లేదు. బోత్ టేబుల్స్ లో కంప్లీట్ డేటా అనేది రిట్రీవ్ చేస్తుంది. ఒకవేళ మ్యాచింగ్ రికార్డ్స్ లేకపోతే అక్కడ నల్ అనేది పెట్టేస్తుంది. లెఫ్ట్ ఇప్పుడు సపోజ్ రైట్ టేబుల్ లో లైక్ రైట్ టేబుల్ మ్యాచింగ్ రికార్డ్ లేకపోతే రైట్ టేబుల్ ఉన్న డేటా ఒక్కటే రిట్రీవ్ చేస్తుంది, లెఫ్ట్ టేబుల్ ఉన్న డేటాని రిట్రీవ్ చేయదు. ఇక్కడ అలా కాదు, బోత్ టేబుల్స్ లో కంప్లీట్ డేటాను రిట్రీవ్ చేసి డేటా లేని చోట, మ్యాచింగ్ రికార్డ్స్ లేని చోట నల్ వాల్యూస్ పెట్టే దాన్ని మనం ఏమంటామంటే ఫుల్ జాయిన్ అంటాం. ఓకేనా, సో దానికి ఎలా కోడ్ అంటే సింపుల్. దీన్ని కాపీ చేసేసి ఓకే ఇక్కడ అని చెప్పుకోండి, ఆల్రెడీ రాసాను నేను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. చూడు, అన్ని రికార్డ్స్ వస్తాయి, అన్ని ఐడీస్ వస్తాయి. ఎక్కడైతే మ్యాచింగ్ డేటా లేదో అక్కడ నల్ అనేది వస్తుంది. ఓకేనా, నల్ అనేది వస్తుంది, అంతే, సింపుల్. మీరు లైక్ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మేబీ కొద్దిగా డౌట్ ఉండొచ్చు. ఒకవేళ ఉంటే ఇప్పుడు అడగండి, లేకపోతే ఈ రికార్డెడ్ సెషన్ ఉంటుంది కదా ఇంకొకసారి వినండి. మీరు కూడా ఇవి నేను షేర్ చేస్తే ఈ టేబుల్స్ ఈ స్క్రిప్ట్ మొత్తం మీ దగ్గర షేర్ చేస్తా. మీరు పై రాసినప్పుడు నేను ఇప్పుడు లైక్ అది ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో మీరు కూడా అలా అలా రాయడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, అంతే, ఈ క్లాస్కి అయితే అంతే. జాయిన్స్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, 1 minute, నేనే డౌట్. హరీష్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్? అంటే లైక్ ఇలా కూడా చెప్పొచ్చు, లైక్ కంప్లీట్ డేటా ఫ్రమ్ ది రైట్ టేబుల్. ఓకేనా, ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ టేబుల్. ఓకే, ఎస్ ఎస్ కరెక్ట్, అంతే అంతే. వర్కింగ్ అర్థమైంది కదా, నేను
బ్యాక్ ట్రాకింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అది మొత్తం నీట్గా అర్థమైందా? ఓకే, ఓకే, ఓకే. అలీ అలీ లెఫ్ట్ అయిపోయాడు. ఎస్, ఎస్. ఇంకా ఎవరున్నారు? మనోజ్. హలో. అర్థమైందా నీకు ఈరోజు క్లాస్? ఓకే. నెక్స్ట్ చాముండేశ్వరి జాయిన్ అయ్యావు. చాముండేశ్వరి జా- సుజిత. సుజిత కూడా జాయిన్ అవ్వలేదు. ఆ, దిలీప్, ఇంకొక దిలీప్ జాయిన్ అయ్యాడు. దిలీప్, యా దిలీప్ కుమార్. ఓకే. వాట్ ఈస్ ఇన్నర్ జాయిన్? ఓకే. ఎలా ఎలా రిట్రీవ్ అవుతుంది డేటా? ఓకే. ఓకే, బేస్డ్ ఆన్ ది కీ కాలం వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఆ కీ కాలం వాల్యూస్ అనేవి మ్యాచింగ్ గా ఉంటే, సేమ్ గా ఉంటే డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లైక్ 2 or 3 కాలమ్స్ ఉన్నాయి. మీరు ప్రాజెక్ట్స్ లో జాయిన్ చేసేటప్పుడు 10 to 15 కాలమ్స్ ఉంటాయి ప్రతి టేబుల్. ఓకే. సో మీరు ఇప్పుడే చిన్న ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడే అది ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుందని చూసారనుకో, సో మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? యా. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. యా. డౌట్స్ లేని వాళ్ళు మీటింగ్ లెఫ్ట్ అవ్వచ్చు. అలీ, ఎక్కడికి వెళ్ళాం? ఆ, అవునా? ఓకే, క్లాస్ విన్నావా లేదా మరి? హలో.